children, how you all? I hope you all are safe at home with your parents. Fifth class English first lesson name ఏంటి Nana? The Magic Pen. What is the first lesson name Nana? Fifth class for English first lesson name The Magic Pen. The Magic Pen. In previous class we knew about Renu's report cards, no? Yes. And Renu's fresh result and decides to study hard. Today we will learn about write an exciting poem about space travel. Before going to class, we have to know the today's date and the day also, Nana. What is the date today? So 6 and month is 7 and year is 2021 and day is Tuesday, Tuesday. Tuesday. Let's start, Nana. The little man lifts Renu's pen and mutters some words. The little man lifts Renu's pen and mutters some words. లిటిల్ మ్యాన్ ఏం చేశాడు, రేనీస్ పెన్ తీసుకొని అందులో కొన్ని వర్డ్స్ని ఫిల్ చేశాడు. దేర్ ఐ హ్యావ్ పుట్ ఏ మ్యాజిక్ స్పెల్ ఆన్ యువర్ పెన్. సో నీ పెన్లో నేను మ్యాజిక్ స్పెల్ని ఫిల్ చేశాను అని చెప్తున్నాడు. సి థ్యాంక్స్, లెట్ మీ ట్రై ఇట్ అవుట్. థ్యాంక్స్, ధన్యవాదాలు, నేను దీన్ని ఒకసారి ప్రయత్నిస్తాను. ఓకే. పెన్, కెన్ యూ రైట్ అన్ ఎగ్జైటింగ్ పోయిమ్ అబౌట్ స్పేస్ ట్రావెల్. సో నన్ను ఒకసారి దీన్ని ప్రయత్నించనివ్వండి. మీరు అంతరిక్ష ప్రయాణాల గురించి ఒక ఉత్తేజకరమైన కవితను రాయాలి. కవితను రాయాలి. ఒక లెట్స్ సీ, వాట్ డస్ ఎన్ ఆస్ట్రోనట్ సీ ఫ్రమ్ స్పేస్. వ్యోమగామి అంతరిక్షం నుండి ఏం చూస్తారో చూద్దాం. ఆ స్టోరీ ఇది చాలా బరువు లేనిదిగా ఎలా అనిపిస్తుందో దాని గురించి ఒక కవితను రాయాలి అనేసి ఆ అమ్మాయి రేణు థింక్ చేస్తుంది. వాట్ డస్ ఎన్ ఆస్ట్రోనట్ సీ ఫ్రమ్ స్పేస్, హౌ డస్ ఇట్ ఫీల్ టు బీ వెయిట్లెస్. సో అక్కడ బరువు లేనిదిగా ఉండే వ్యోమగామి అంతరిక్షం గురించి ఒక స్టోరీని, ఒక పోయమ్ని రాస్తుందంట. సి రేణు లుక్స్ ఎట్ ద పెన్ విత్ డిలైట్. సో తన పెన్నుని ఎలా ఆనందంగా చూస్తుంది. రేణు లుక్స్ ఎట్ ద పెన్ విత్ డిలైట్, ఆనందంగా తన పెన్నుని చూస్తుంది. వావ్, దిస్ పెన్ రియల్లీ ఈజ్ మ్యాజిక్. వావ్, దిస్ పెన్ రియల్లీ ఈజ్ మ్యాజిక్. ఎస్, ఈ పెన్ను చాలా మ్యాజిక్ కలది. మై ఐడియాస్ ఆర్ ఫ్లోయింగ్ సో స్మూత్లీ, ఐ కాంట్ బిలీవ్ ఇట్, wrote my poem so quickly. సో దీన్ని మై ఐడియాస్ ఆర్ ఫ్లోయింగ్ సో స్మూత్లీ, నా ఐడియాస్ అన్ని ఈ పెన్లో స్మూత్గా స్టోరీ రాయడానికి యూజ్ అవుతుంది. ఐ కాంట్ బిలీవ్ ఇట్, wrote my poem సో క్విక్లీ, నా పోయం ఇలా త్వరగా రాస్తానని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అనేసి రేణు చెప్తుంది. The teacher reads out Renu's poem in class and everyone claps for her. సో తన మ్యాజిక్ పెన్ తోటి ఆ స్టోరీ రాశాక టీచర్ రీడ్స్ అవుట్, టీచర్ క్లాస్లో పెద్దగా చదివేసరికి అందరూ క్లాప్స్ ఇచ్చారంట తన కోసం. వెల్ డన్ రేణు, తన టీచర్ తన్ని అప్రిషియేట్ చేస్తుంది. వెల్ డన్ రేణు, ఐ హోప్ దే నెవర్ ఫైండ్ అవుట్ అబౌట్ మై మ్యాజిక్ పెన్. ఐ వండర్ ఇఫ్ ద మ్యాజిక్ పెన్ వర్క్స్ విత్ అదర్ సబ్జెక్ట్స్ టు. ఐ హ్యావ్ సో మచ్ మ్యాథ్స్ హోంవర్క్. అమ్మాయి ఏమనుకుంటుంది రేణు, ఐ హోప్ దే నెవర్ ఫైండ్ అవుట్ అబౌట్ మై మ్యాజిక్ పెన్. నా పెన్ను ఇలా, తన దగ్గర మ్యాజిక్ పెన్ ఉందని ఎవరు ఫైండ్ అవుట్ చేయలేరు, ఎవరు కనుక్కోలేరు. సో ఐ వండర్, నేను చాలా ఆశ్చర్యపోతున్నాను. ఇఫ్ ద మ్యాజిక్ పెన్ వర్క్స్ విత్ అదర్ సబ్జెక్ట్స్, ఈ మ్యాజిక్ పెన్ను వేరే సబ్జెక్ట్స్ మీద కూడా సో వర్క్ చేస్తుందా లేదా అనేసి తను అనుకుంటుంది. ఐ హ్యావ్ సో మచ్ మ్యాథ్స్ హోంవర్క్, నాకు చాలా మ్యాథ్స్ హోంవర్క్ ఉంది, ఆ సబ్జెక్ట్స్ మీద ఈ మ్యాజిక్ పెన్ పనిచేస్తుందా లేదా అని తను అనుకుంటుంది. దట్ ఆఫ్టర్నూన్ రేణు రిమెంబర్స్ ద వర్డ్స్ ఆఫ్ ద లిటిల్ మ్యాన్. దట్ ఆఫ్టర్నూన్ రేణు రిమెంబర్స్ ద వర్డ్స్ ఆఫ్ ద లిటిల్ మ్యాన్. ఆఫ్టర్నూన్ రేణు రిమెంబర్ చేసుకుంటుంది ఆ లిటిల్ మ్యాన్ చెప్పిన వర్డ్స్. లెట్ మీ రీడ్ అప్ వన్ ఫ్రాక్షన్స్ బిఫోర్ స్టార్ట్ మై హోంవర్క్. ఒకసారి హోంవర్క్ చేసే ముందు సో అక్కడ ఇచ్చిన ఆ ఫ్రాక్షన్స్ గురించి తను చదువుతుంది. యూ విల్ హ్యావ్ టు టెల్ ద పెన్ వాట్ టు డూ. సో ఫస్ట్ మనం ఏ వర్క్ చేయాలనుకుంటే ఆ వర్క్ ఆ పెన్నికి ముందు చెప్పాలి. ఆ వర్క్ చేసే వర్క్ గురించి ఆ పెన్నికి ముందు చెప్పాలి.
Renu sits down with her maths book. Her homework is completed in almost no time. సో తనకి ఇచ్చిన టైంలోనే తన హోంవర్క్ మ్యాథ్స్ హోంవర్క్ కంప్లీట్ అయిపోయింది. రేణు సిట్స్ డౌన్ విత్ హర్ మ్యాథ్స్ బుక్ దగ్గర కూర్చున్న వెంటనే తన హోంవర్క్ కంప్లీట్ అయిపోయింది, ఫాస్ట్గా చేసేసింది. డన్ అండ్ ఐ స్టిల్ హ్యావ్ టైమ్ టు రీడ్ మై స్టోరీ బుక్. ఇంకా తనకి చాలా టైం మిగిలింది. సో తను ఏం చేస్తుంది అప్పుడు, ఐ స్టిల్ హ్యావ్ టైమ్ టు రీడ్ మై స్టోరీ బుక్, ఇంకా నాకు స్టోరీ బుక్ చదువుకోవడానికి కూడా టైం ఉండింది. సినన రేనస్ పెన్ అండ్ మటర్స్ MUTTRS మటర్స్ వర్డ్స్ దేర్ హ్యావ్ పుట్ ఏ మ్యాజిక్ స్పెల్ SPELL స్పెల్. థ్యాంక్స్, లెట్ మీ ట్రై టు ఓకే పెన్. ఎగ్జైటింగ్ EXCITING ఎగ్జైటింగ్. SPACE స్పేస్. ASTRONAUT astronaut. Weightless WIGHTLESS weightless. SMOOTHLY smoothly. QUICKLY quickly. Renu poem class. Everyone claps. LAPS claps for her. SUBJECTS subjects. WONDR wonder. So REMEMBRS remembers. FRACTIONS fractions. Renu's maths book, her homework complete. COMPLETED completed. Almost no time. Done and I still have time to read my story. STORYBOOK book, story book. Every day Renu tells her pen what to do right and the work gets done in no time. సో ఎవ్రీడే తన పెన్కి తను ఏమి వర్క్ అయితే చేయాల్సి ఉంటుందో తన వర్క్ని చెప్పేసింది. వెల్ డన్ రేణు, యువర్ గ్రేడ్స్ GRADES గ్రేడ్స్ హ్యావ్ రియల్లీ ఇంప్రూవ్డ్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. సో థ్యాంక్ యూ మ్యామ్. వెల్ డన్ రేణు, యువర్ గ్రేడ్స్ హ్యావ్ రియల్లీ ఇంప్రూవ్డ్. సో తన టీచర్ తనని అప్రిషియేట్ చేసింది. ఏమని? సో వెల్ డన్ రేణు, యువర్ గ్రేడ్స్ హ్యావ్ రియల్లీ ఇంప్రూవ్డ్. నీ గ్రేడ్స్ అన్నీ పెరిగాయని. నెక్స్ట్, అండ్ దెన్ వన్ డే, వాట్స్ ద మ్యాటర్ రేణు, వై ఆర్ యూ సో అప్సెట్? వాట్స్ ద మ్యాటర్ రేణు, వై ఆర్ యూ అప్సెట్? వాళ్ళ మమ్మీ అడుగుతుంది, ఎందుకు రేణు అప్సెట్ అవుతున్నావు అని. మమ్మీ కాంట్ ఫైండ్ మై పెన్, నా పెన్ను కనిపించట్లేదు మమ్మీ అని చెప్తుంది. హో హౌ విల్ ఐ మేనేజ్ వితౌట్ మై పెన్. తన పెన్ను కనిపించట్లేదు కదా, తను చాలా అప్సెట్లో ఉండి బాధపడుతూ అనుకుంటుంది. హో హౌ విల్ ఐ మేనేజ్ వితౌట్ మై పెన్, నా పెన్ను లేకుండా నేను ఎలా మేనేజ్ చేయగలను? రేణుస్ మదర్ కెనాట్ అండర్స్టాండ్ వై రేణు ఈజ్ సో అప్సెట్. సో రేణు వాళ్ళ మదర్కి తను ఎందుకు అలా ఉందో తనకు అర్థం కాలేదు. డోంట్ వెరీ, హ్యావ్ ఏ న్యూ పెన్. వాళ్ళ మమ్మీ ఏం చెప్తుంది, డోంట్ వెరీ హ్యావ్ ఏ న్యూ పెన్, కొత్త పెన్ను తీసుకో అని చెప్తుంది. నో యూ డోంట్ అండర్స్టాండ్ దట్ పెన్ వాజ్ మ్యాజికల్. సో కాదు, నీకు అర్థం కావట్లేదు, నా పెన్ను మ్యాజికల్ పెన్. డోంట్ బీ సిల్లీ, దేర్ ఇస్ నో సచ్ థింగ్స్ యాజ్ ఏ మ్యాజిక్ పెన్. సో డోంట్ బీ సిల్లీ, నువ్వు సిల్లీగా మాట్లాడుకు, అలాంటి థింగ్స్ ఏమీ, అలాంటి మ్యాజిక్ ఏమీ అందులో పెన్నులో ఉండదు అని వాళ్ళ మదర్ చెప్తున్నారు. విత్ నో మ్యాజిక్ పెన్ రేణు హ్యాస్ టు ట్రై హార్డర్. సో విత్ నో మ్యాజిక్ పెన్ రేణు హ్యాస్ టు ట్రై హార్డర్. మ్యాజిక్ పెన్ లేకుండానే ఈసారి రేణు సో హార్డ్ వర్క్ చేసింది. షీ డస్ మోర్ రీసెర్చ్ అండ్ రైట్స్ కేర్ఫుల్లీ. తను ఎక్కువగా స్టడీస్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్తో చదవడం వల్ల, కేర్ఫుల్గా చదవడం వల్ల తనకి ఆఫ్టర్ ద నెక్స్ట్ టెస్ట్లో ఏమొచ్చింది చూడండి, అండ్ A+ గ్రేడ్. ఐ కాంట్ బిలీవ్ ఇట్ గాట్ అండ్ A+ వితౌట్ మై మ్యాజిక్ పెన్. తన అమ్మాయి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది, ఎందుకని ఇప్పుడు తనకి A+ గ్రేడ్ వచ్చింది. సో ఐ కాంట్ బిలీవ్ ఇట్ గాట్ అండ్ A+, నేను అస్సలు నమ్మలేకపోతున్నాను నా మ్యాజిక్ పెన్ లేకుండా నాకు A+ రావడం అని. సో ఇప్పుడు గుడ్ ఫర్ యూ రేణు, వాళ్ళ ఫ్రెండ్ ఏమని అప్రిషియేట్ చేస్తుంది, గుడ్ ఫర్ రేణు, చాలా బాగా కష్టపడి చదివావని తన ఫ్రెండ్ అప్రిషియేట్ చేస్తుంది. దట్ ఆఫ్టర్నూన్ రేణు టెల్స్ హర్ మదర్ ద హోల్ స్టోరీ. సో ఆఫ్టర్నూన్ తన జరిగిన స్టోరీ మొత్తం తన మదర్కి ఎక్స్ప్లెయిన్ చేసింది. అప్పుడు వాళ్ళ మదర్ చెప్తున్నారు, డోంట్ యూ సీ యువర్ గ్రేడ్స్ ఇంప్రూవ్డ్ బికాస్ ఆఫ్ యువర్ హార్డ్ వర్క్. ఇట్ వాజ్ ఏ బ్రెయిన్ మ్యాజిక్ ఎట్ వర్క్, నాట్ పెన్ మ్యాజిక్.
డోంట్ యూ సీ అలాంటివి ఎప్పుడూ చూడకూడదు. యువర్ గ్రేడ్స్ ఇంప్రూవ్డ్ బికాస్ ఆఫ్ యువర్ హార్డ్ వర్క్. నీ గ్రేడ్స్ ఎలా ఇంప్రూవ్ అయ్యాయి? బికాస్ ఆఫ్ యువర్ హార్డ్ వర్క్. నువ్వు హార్డ్ వర్క్ చేయడం వల్లే నీ గ్రేడ్స్ అనేవి ఇంప్రూవ్ అయ్యాయి. ఇట్ వాజ్ బ్రెయిన్ మ్యాజిక్ ఎట్ వర్క్. ఆ వర్క్ మీద నీ బ్రెయిన్ మ్యాజిక్ తప్ప పెన్ మ్యాజిక్ ఏం లేదు అనేసి వాళ్ళ మదర్ చెప్తుంది. సో ఐఎమ్ సో హ్యాపీ ఐ కెన్ డూ వెల్ త్రూ మై ఓన్ ఎఫర్ట్స్. ఐ డోంట్ నీడ్ ఏ మ్యాజిక్ పెన్. సో ఐఎమ్ సో హ్యాపీ ఐ కెన్ డూ వెల్ త్రూ మై ఓన్ ఎఫర్ట్స్. నేను నా సొంతంగా కష్టపడి నేను చదవగలను. నాకు ఎలాంటి మ్యాజిక్ పెన్ అవసరం లేదు. ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉందనేసి ఆ అమ్మాయి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది రేణు. జిఆర్ఏ డిఎస్ గ్రేడ్స్. పిఆర్ఓ యూడి ప్రౌడ్. MATTER matter. Okay. Renu's mother can't understand. UNDARST and understand. Don't worry, have a new pen. Don't be silly. SILLY silly. So with no magic pen, Renu has to try harder. So RESERCH research. CREFULLY carefully. Without my magic pen. That afternoon, Renu tells her mother the whole story. Don't you see your grades improved because of your hard work? It was brain, BREIN, brain magic at work, not pen magic. So I am so happy I can do well through my own efforts. EFFORTS efforts. నా సొంతంగా నేను చదవగలను. నాకు మ్యాజిక్ పెన్ అవసరం లేదు అని చెప్తుంది. త్రూ మై ఓన్ ఎఫర్ట్స్ అంటే హియర్ బై మై ఓన్ హార్డ్ వర్క్తో మాత్రమే చేయగలను. నాకు ఎలాంటి మ్యాజిక్ పెన్స్ అవసరం లేదు అని రేణు చెప్తుంది. ఓకే చిల్డ్రన్, ఐ హోప్ యూ ఆల్ ఆర్ అండర్స్టూడ్. థ్యాంక్ యూ. స్టే హోమ్, స్టే సేఫ్.